హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ జిలేబీలను మనం ఫర్మెంటేషన్ చేయకుండా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు ఇంట్లో స్వీట్ తినాలనుకున్నప్పుడు బయట కొనకుండా ఇలా 10 మినిట్స్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో మొత్తం చివరి వరకు చూడండి. కొన్ని టిప్స్ తోటి జిలేబీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇలా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు వరకు మైదాని యాడ్ చేసుకోవాలి. అందులోనే పావు కప్పు వరకు పెరుగును కూడా యాడ్ చేసుకొని పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ జారుడుగా కలుపుకోవాలి. మైదా ఏ కప్పుతో మెజర్మెంట్ తీసుకున్నామో పెరుగు కూడా అదే కప్పుతో తీసుకోవాలి. వాటర్ ఒకేసారి యాడ్ చేయకుండా ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బీట్ చేస్తూ కలపడం వలన మనకు జిలేబీలు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. చూసారుగా, మనకు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఒకవేళ ఎక్కువ జారుడుగా ఉంటే అందులో మరొక టేబుల్ స్పూన్ వరకు మైదాని యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇలా మనం దోశ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు పాకం రెడీ చేసుకోవాలి. 1 కప్పు చక్కెరకు 1/2 కప్పు వరకు వాటర్ వేసుకుని మొత్తం కరిగే విధంగా కలుపుకోవాలి. చక్కెర మొత్తం కరిగి ఈ విధంగా బబుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. మీకు ఫుడ్ కలర్ నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఫుడ్ కలర్ వేయడం వల్ల చాలా కలర్ఫుల్గా ఉంటాయి. ఇలా పాకం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇందులో ఎటువంటి తీగ పాకం రానవసరం లేదు. ఇలా వేళ్ళతో అంటుకున్నప్పుడు కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇలా ఉంటేనే మనకు జిలేబీకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం యాడ్ చేయడం వలన మనకు పాకం ఎక్కువసేపు లూజ్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. ఇలా కలుపుకున్న పిండిని మనం ఇప్పుడు కవర్లోకి వేసుకోవాలి. ఇలా థిక్ కవర్ తీసుకొని ఎక్కడా రంధ్రాలు లేకుండా చూసుకోవాలి. పాల కవర్ లేదా పెరుగు కవర్ కూడా దీనికి బాగా ఉపయోగించుకోవచ్చు. ఇలా తీసుకున్న కవర్ని ఇలా గ్లాస్లోకి అమర్చుకోవాలి. కవర్ని ఈ విధంగా గ్లాస్లోకి బాగా సర్దుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్న పిండిని ఇందులో వేసుకోవాలి. పిండి ఎక్కువ లూజ్ కన్సిస్టెన్సీ అలాగని టైట్ కన్సిస్టెన్సీ ఉండకుండా ఎక్కడా ఉండలు లేకుండా ఈ విధంగా జారుడుగా ఉండాలి. ఇలా మొత్తం గ్లాస్లోకి వేసుకున్న తర్వాత కవర్ని ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న పిండిని చివర్లో మనకు ఎంత హోల్ కావాలంటే అంత హోల్ కట్ చేసుకుంటే సరిపోతుంది. హోల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలి. ప్యాన్లో జిలేబీలు వేసేటప్పుడు కవర్లో నుంచి పిండి బయటకు రాకుండా ఈ విధంగా టైట్గా చుట్టుకోవాలి. ఇలా కష్టం అనిపిస్తే దీనికి రబ్బర్ బ్యాండ్స్ కానీ లేదా థ్రెడ్ కానీ టైట్గా చుట్టేసినా సరిపోతుంది. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఈ విధంగా మనకు కావలసిన సైజులో జిలేబీలను వేసుకోవాలి. ఇలా జిలేబీలు వేసేటప్పుడు అడుగు ఫ్లాట్గా ఉన్న ప్యాన్ అయితే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారుగా, ఎంతో ఈజీగా మనకు ఎన్ని రౌండ్స్ కావాలనుకున్నా ఏ సైజులో కావాలనుకున్నా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్యాన్కి సరిపడా ఎన్ని జిలేబీలు వేసుకోవాలనుకున్నా ఈ ప్రాసెస్లోనే వేసుకోవాలి. చిన్న టిప్స్ ఫాలో అయితే మీరు జిలేబీని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా 1 కప్పు పిండితోనే ఫ్యామిలీ మొత్తం జిలేబీలు తినవచ్చు. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. జిలేబీలు కరకరలాడుతూ కాకుండా కొంచెం సాఫ్ట్గా రావాలంటే ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోకుండా కొంచెం ముందుగానే రిమూవ్ చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత ఎక్సెస్ ఆయిల్ అంతా వంపేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. జిలేబీలు ఎక్కువ పాకం పీల్చుకొని చాలా స్వీట్గా ఉండాలనుకుంటే ఈ విధంగా ఆయిల్లో నుంచి తీసిన వెంటనే పాకంలోకి వేసుకోవాలి. లేదా మనకు మీడియం స్వీట్ కావాలనుకుంటే ఈ విధంగా మొత్తం కూడా ఫ్రై చేసుకున్న తర్వాత పాకంలోకి కొద్దిగా వేసుకుంటూ డిప్ చేసుకుంటూ రిమూవ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న పీసెస్ని పాకంలో 4 to 5 వరకు యాడ్ చేసుకుంటూ 2-3 మినిట్స్ వరకు పాకంలో ఉంచి రిమూవ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు ఒకవైపు పాకం పీల్చుకున్న తర్వాత రెండొక వైపుకు టర్న్ చేసుకొని మరి కొంచెం సేపు ఉంచిన తర్వాత రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ 3 టిప్స్ ఫాలో అయితే ఎవరైనా ఈజీగా జిలేబీలు ప్రిపేర్ చేసుకోవచ్చు. మొదటగా పిండి కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. రెండవది పిండి ఉండలు లేకుండా జారుగా కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి.
మూడవది, పాకం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎటువంటి తీగ పాకం అవసరం లేకుండా స్టిక్కీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకునే ఈ జిలేబీలను మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజు రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా చివరిగా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.